ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ముందు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రజెంట్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి తనకు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పైన పూర్తిగా కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలో భాగంగానే కేసును నమోదు చేసి ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది పూర్తిగా ఆధారాలు కూడా కనీసం లేనటువంటి కేసు. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడటమే జయంగా పెట్టుకుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి ఆధారం లేనటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా పరిశీలించి న్యాయస్థానం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన న్యాయస్థానం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ప్రభావం పడింది. కాబట్టి ఈ ప్రభావం మేరకు పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం తరఫున సిట్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఆయన పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతని పైన జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాల్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి వీటిని పరిశీలించి బెయిల్ ఇప్పించాలని చెప్పి కూడా న్యాయస్థానం కోరినటువంటి సిచ్యువేషన్. ఈ పరిణామం పైన న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.